హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మీకు కాకరకాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని ఎప్పుడు ఏ సీజన్లోనైనా పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి, చేదు లేకుండా. ఈ కొలతలతో పెట్టుకొని చూడండి, చాలా బాగా వస్తుంది పచ్చడి. దీనికి గాను నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకుని ఇలా చెక్కు తీసి పైన అంత చెక్కు తీసి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు కట్ చేసుకుని లోపల విత్తనాలన్నీ తీసేయాలి. నేనైతే హైబ్రిడ్ కాయలు తీసుకున్నాను, మీరు నాటుకాయలైనా తీసుకోవచ్చు. విత్తనాలన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మన నాటుకాయలు అయితే చక్రాలలాగా కోసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ మీద బాండి పెట్టుకొని, మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ తాగే గ్లాసు, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటేనే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ముక్కలన్నిటినీ వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటరు నీళ్లు పోసుకొని ఒక 50 గ్రాముల చింతపండు వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. నాకు విత్తనాలన్నీ తీసేసిన తర్వాత కాకరకాయ ముక్కలు 300 గ్రాములు వస్తాయండి. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఇలా 50 గ్రాముల చింతపండు ఇలా ఉడికించుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఒక 1/2 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఇవి కూడా ఎక్కువ పని లేదండి. 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతులు అయితే సరిపోతాయి. ఇవి లైట్గా మాడిపోకుండా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని, మనం ఆయిల్ పోసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాసు కారము, మనం వేయించి ఆవాలు మెంతులు వేయించిన పొడి, మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసేసుకొని, మనం చింతపండు ఉడికించుకున్నాం కదా, ఆ చింతపండు అంతా పీసు లేకుండా విత్తనాలు లేకుండా పెట్టుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ చింతపండు పులుసు కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల బెల్లం అండి. బెల్లం వేస్తే సూపర్ టేస్ట్ వచ్చింది కాకరకాయ పచ్చడి. 2 స్పూన్ల బెల్లం తరుగు వేసి ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. మనం ముక్కలు వేయించిన ఆయిల్లోనే 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి 5-6 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1/2 స్పూను ఇంగువ, కరివేపాకు, వీటన్నిటిని వేసేసి వేగిన తర్వాత ఈ పచ్చడిని ఈ ఆయిల్లో వేసేసుకొని 1 నిమిషం పాటు ఆ వేడి నూనెలోనే ఉడికించుకుంటే పచ్చడికి చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. కమ్మని సువాసనతో పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినొచ్చు. రెడీ అయిపోయిందండి కాకరకాయ నిల్వ పచ్చడి, సంవత్సరం పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.